పవన్ కళ్యాణ్ ముందే జాగ్రత్త పడిపోయారు. పార్టీకి సంబంధించిన వ్యక్తుల్ని కానీ అప్పట్లో సాయికృష్ణ విషయంలో కానీ ఆయన చాలా క్లియర్గా మాట్లాడేశారు ఆ అంశంలో. అలాగే రావణ్ విషయంలో కూడా ఎక్కడ వెనకేసుకునే ప్రయత్నం కానీ మేదేసుకునే ప్రయత్నం కానీ ఎక్కడ చేయలేదు. ఎందుకంటే ఆయన్నే టార్గెట్ చేస్తూ ఆయన మాట్లాడాడు కాబట్టి. ఎలాగో కేసు పెట్టింది ప్రభుత్వమే కాబట్టి తెలుగుదేశం పార్టీ కూడా అతన్ని మేదేసుకోదు. కానీ వైఎస్ఆర్సీపీ రావణ్ దగ్గర తీసుకునో రావణ్కు మద్దతు ఇచ్చో రావణ్కి అనుకూలంగా మాట్లాడో ఇటు హిందుత్వానికి హిందువులకి దూరం అవుతుందా? అలాగే వైసీపీలో కూడా కొంతమంది నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు జనసేనలో పవన్ కళ్యాణ్ ఎలా అయితే మొన్నటి వరకు ప్రశ్నించారో ఇక్కడ కూడా కొంతమంది వైసీపీ నాయకులు తమ పార్టీ విధానాన్ని తప్పుపట్టే పరిస్థితి అయితే వచ్చింది. ఎందుకు వచ్చింది, ఎక్కడ లోపం, ఎక్కడ తప్పుతాం, ఎందుకు రాంగ్ స్టెప్ పడింది ఈ రావణ్ చేసిన వ్యాఖ్యల విషయంలో, ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్. అంటే ఇది చిన్న చిన్నగా పెద్దది అయిపోతుంది. అంటే ఇది ముందు ఊహించలేదేమో, లేదంటే అందరికీ సపోర్ట్ ఇచ్చినట్టు ఎవరు అరెస్ట్ అయినా ముందు వైసీపీ మద్దతు ఇచ్చేసి అతను అనుకూలంగా మాట్లాడేస్తే మనకు అనుకూలంగా పాజిటివ్ ఓటే వచ్చేస్తుందని అనుకున్నారు అంటే. కానీ ఇప్పుడు చిలికి గాలి వల్ల మారింది. హిందువుల నుంచి వ్యతిరేకత వస్తుంది. చాలా మంది బ్రాహ్మణ సామాజిక వర్గం కూడా అయోమయంలో పడుతున్నారు. ఏంటి వైసీపీ తీసుకుంటున్న నిర్ణయం అనేది, అంటే ఇప్పటికైనా కోలుకోవాల్సిన అవసరం ఉందా? మా స్టాండ్ ఈ విషయంలో ఇంతే అని చెప్పుకోవాలా వైసీపీ? అడుస్తూ తొక్కనేలా కాలు కడగనేలా అని సామెత ఉంది. బురదలో కాలు పెట్టడం ఎందుకు, కడుక్కోవడం ఎందుకు? పెట్టేసారు, కడుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. పెట్టాక అంబటి రాంబాబుతో స్టేట్మెంట్, అతని భావజాలాన్ని మేము సమర్థించటం లేదు కానీ అతన్ని ప్రభుత్వం అరెస్ట్ చేసింది కాబట్టి మేము సమర్థిస్తాం. అదే రేపు పొద్దున లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ని అరెస్ట్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో గవక్కన వచ్చాడు, వాడు అరెస్ట్ చేశారు అనుకున్నాం. ప్రభుత్వం అరెస్ట్ చేయడం ఏంటి? లష్కరే తోయిబా చీఫ్కి మంచి అవగాహన ఉంది కదా, గొప్ప సామాజికవేత్త అయిన, ముస్లింలకు సంబంధించిన మహానుభావుడు అని వీళ్ళు సర్టిఫికేట్ ఇస్తారని తెలియదు. అంటే ప్రభుత్వం అరెస్ట్ చేసిన వాళ్ళందరూ మంచోళ్ళు అనే ఒక విచిత్ర భ్రమలో నుంచి బయటపడాలి. అంతేగాని అతను మావోయిస్టులు వెనకేసుకొచ్చాడా, ఉగ్రవాదులు వెనకేసుకొచ్చాడా, హిందుత్వాన్ని హిందూ ధర్మాన్ని తిట్టడం ఇవన్నీ మాకు అనవసరం. అరెస్ట్ చేస్తే ప్రభుత్వం చేసిన ప్రతి అంటే ప్రభుత్వం అరెస్ట్ చేస్తే వాళ్ళందరూ మంచోళ్ళు, వాళ్ళు చేసేదంతా రైటే అనేటటువంటి మూర్ఖత్వం. అది అమాయకత్వం కాదు, మూర్ఖత్వం. ప్రభుత్వాన్ని నువ్వు విమర్శించాలి, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. మనం ఎన్నోసార్లు చెప్తాం, నువ్వు వైసీపీని విమర్శించినా, పవన్ కళ్యాణ్ వైసీపీని విమర్శించినా అందులో తప్పులు ఉన్నప్పుడు తప్పే మాట్లాడతాం, రైట్ ఉన్నప్పుడు రైటే చెప్తాం. ఎందుకు అంటే కన్స్ట్రక్టివ్ అనేటటువంటి పాలిటిక్స్ ఉండాలి. ఇదివరకు ఇంత దరిద్రంగా లేదు. ఇప్పుడు ప్రతిదీ వైసీపీ ఏది టేకప్ చేస్తే అదంతా దుర్మార్గం అని టీడీపీ ప్రభుత్వం ఎవరిని అరెస్ట్ చేస్తే వాళ్ళందరూ మంచోళ్ళని వైసీపీ ఈ భ్రమల్లో వాళ్ళు బ్రతుకుతూ ప్రజలను బ్రతకమంటున్నారు. అందులో నుంచి వచ్చిన తప్పిది. ఇప్పుడు వాడెవడో తీవ్రవాద సంస్థకు సంబంధించిన మొన్న ఈ మధ్యన కర్నూలులో దొరికాడు, లేదా అనంతపురంలో దొరికాడు ఒకడు, ఇంకోటి విజయనగరంలో దొరికాడు. వాళ్ళని కూడా మనం వాళ్ళ ఉద్యమాలకు సంబంధించి వాళ్ళు మాట్లాడుకుంటారు, తప్పేంటంటామా? అంటలేదు కదా. ఒకప్పుడు పరిపక్వత వ్యవహరించింది వైసీపీ. నాకు బాగా గుర్తు, అతని పేరేంటి, కత్తి మహేష్. కత్తి మహేష్ని మేమేమి ఓన్ చేసుకోము అంటే అప్పుడు కత్తి మహేష్ మాట్లాడిన తర్వాత వాస్తవంగా కత్తి మహేష్, శ్రీరెడ్డి లాంటి వాళ్ళు ఫస్ట్ మనల్నే టార్గెట్ చేశారు, నన్నే టార్గెట్ చేశారు. తర్వాత నేను ఆన్సర్ చేశాను. ఆ తర్వాత వాళ్ళకి సంబంధించిన లోపాలు అయిన తర్వాత వాళ్ళలో సారీ చెప్పిన వాళ్ళు ఉన్నారు, ప్లస్ తప్పు వెనక్కి తీసుకున్నటువంటిది ఉంది, లేదా వ్యవహారం ఉంది. అయితే ఆ కత్తి మహేష్కి సంబంధించి వైసీపీ మనుషులు అని తెలుగుదేశం ముద్ర వేసే ప్రయత్నం చేసినప్పుడు అతని భావజాలం మాకు వ్యతిరేకం, అతను హిందూ దేవుళ్ళని దూషిస్తున్నాడు కాబట్టి మేము అతన్ని సమర్థించబోము, మాకు అతనికి సంబంధం లేదని ప్రకటించారు. అక్కడ ఇంకోటి కూడా, కత్తి మహేష్ కి పరిపూర్ణానంద స్వామికి మధ్య జరిగిన వివాదం, అక్కడ కోర్టులు తన పని వాళ్ళిద్దరిని బహిష్కరించింది కోర్టు కూడా. ఎవరి పని వాళ్ళు చూసుకుంటున్నారు. అప్పుడు ఎక్కడ రాజకీయ ఇన్వాల్వ్మెంట్ పెద్దగా జరగలేదు, ఈ స్థాయిలో సపోర్ట్ ఇవ్వలేదు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇవన్నీ మరి విని మాట్లాడుతున్నారో, లేదంటే జగన్ గారికి తెలియక ముందే వైసీపీలో ఒక వర్గం ఏమన్నా ఒక అడుగు ముందుకే సపోర్ట్ చేసేయడం వల్ల ఎంత దాకా వస్తుందా? ఇక్కడ ఏమవుతున్నదంటే వైసీపీలో ఇప్పుడు ఇతనిది ఇవాళ నిన్న ఆవిడ కమ్మ సామాజిక అదొక స్టేట్మెంట్, అంతకు ముందు అతను ఏమనుకున్నారు, ఎస్సీ అనుకున్నారు. ఇక్కడ వీళ్ళకి ఆ సంఘాలకు సంబంధించిన వాళ్ళు ఎవరు? వాస్తవంగా నేను తర్వాత విషయం కనుక్కుంటే తెలిసింది ఏంటంటే రావణ్ కానీ వీళ్ళు కానీ వెళ్ళి అతన్ని కలవాల, వైసీపీని కలవాల మొదటి 4-5 రోజులు కూడా. 5వ రోజున వాళ్ళ మేనమావ ఎవరో కలిసి సాయం చేయమన్నప్పుడు ప్రభుత్వం అరెస్ట్ చేసినప్పుడు మేము సాయం చేస్తామని చెప్పారు.
లాయర్లని అరేంజ్ చేస్తామని చెప్పారు. అయితే జడశ్రావణ్ గారు చూసుకుంటున్నారండి, ఏమన్నా అడిగితే సాయం అడుగుతాం అని చెప్పారట. అంటే వీళ్ళు ఎలాగో లీగల్ సెల్ పెట్టారు కదా ఈయన వైసీపీ. అది మా వాళ్ళు చేసింది అనేది వీళ్ళు చెప్పేది. అంటే ఆయన కూడా మాట్లాడినట్టున్నారు, పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి కూడా దీని మీద ఫస్ట్. మనోహర్ రెడ్డి ఎవరు ఉన్నారు కదా ఇంకొక ఆయన మాట్లాడుకొచ్చారు దీని మీద. ఏమనంటే లీగల్ సాయం అందిస్తాం మేము అన్నట్టు. ఇక్కడ సమస్య ఏ సాయం అందించినా సరే ఫస్ట్ నువ్వు వాళ్ళకి సాయం అందించడానికి సిద్ధపడ్డావంటే అతను మాట్లాడిన రామాయణం గురించి మాట్లాడిన దాన్ని నువ్వు సమర్థిస్తున్నట్టు, భారతం గురించి మాట్లాడిన దాన్ని నువ్వు సమర్థిస్తున్నట్టు, రాముడి గురించి మాట్లాడిన దాన్ని నువ్వు సమర్థిస్తున్నట్టు. వీళ్ళు ఏమంటున్నారు, అతను మిగతాది ప్రశ్నించడం వలన అరెస్ట్ చేసి ఈ కేసు పెట్టారు అంటున్నారు. అతన్ని ఏ కేసైనా పెట్టని, ఓకే రైట్, ఈ కేసు పెడితే అతను చూసుకుంటాడు, మధ్యలో నువ్వెందుకు దూరుతున్నావు? ఈ లోపు అతనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెలవారీ డబ్బులు ఇస్తుందని కూడా ప్రచారం. అది మీరు ఎందుకు నెత్తిన పెట్టుకున్నట్టు అక్కడ? సోషల్ మీడియాలో టీవీఆర్ ని ఇతన్ని ఒకే ఘటన కట్టడం ఇంకో తప్పు. ఆయన కేవీఆర్ కేవీఆర్ అనేటటువంటి వ్యక్తి నిజమైన జర్నలిజం చేశాడు. అతనేమి దుర్భాషలాడిన వాడు కాదు, నిలదీస్తున్నాడు, జర్నలిజం ఆస్పెక్ట్ లో వార్తలు చేస్తున్నాడు అతను. ఇతను అట్లా కాదు, ఇతను ప్రశ్న పేరుతో చేస్తున్నది కంప్లీట్ గా ఓ రకంగా చెప్పాలంటే ఇండియన్ ఐడియాలజీకి విరుద్ధమైనటువంటి. తీవ్రవాదం చేస్తే తప్పేంటంట, దేవుడు ఉన్నాడా, రాముడు అట్టంటోడు, బంగ్లాదేశ్ లో పుట్టిన హిందువులట, మరి ఈడెక్కడ పుట్టాడో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు వాళ్ళ ఆవిడ చక్కగా బొట్టు పెట్టుకుని సంప్రదాయబద్ధంగా గౌరవంగా ఉంది. ఇలాంటి భాషని ఇప్పుడు వాళ్ళ ఆవిడ ఒప్పుకుంటుందా? రాముడు అట్లాంటోడు, కృష్ణుడు అట్లాంటోడు అని చెప్పేసి ఇతను మాట్లాడినటువంటి దుర్భాషల్ని వాళ్ళ ఆవిడ ఒప్పుకుంటు. ఇప్పుడు రామాయణము మహాభారతము గ్రంథాలన్నీ ప్రజలకి నేర్పింది ఏంటి అంటే సంస్కారం, సభ్యత. అమెరికాలో లేకపోతే యూరప్ దేశాల్లో నీ పిల్లలు నా పిల్లలు కలిసి మన పిల్లలతో ఆడుకుంటున్నారనే కల్చర్ అక్కడ ఉంది. మన దగ్గర ఒక భార్య ఒక భర్త మన బిడ్డల్ని చూసుకోవడం వీళ్ళని. ఇక్కడ అదే రాముడు లేకుండా రావణుడు అయితే ఏం చేశాడు, తన భార్య ఉండగానే ఇంకొక భార్యని ఎత్తుకొచ్చాడు. అంటే ఇంకొక భార్యని ఎత్తుకెళ్లే కల్చర్ని నువ్వు సమర్థిస్తావా? పేరు రావణని పెట్టుకుంటాం గొప్ప అంటే, రావణాసురుడు రాక్షసుడు అంటే రాక్షసత్వాన్ని నువ్వు ప్రోత్సహిస్తావా? రాక్షస జాతిని ప్రోత్సహిస్తానని చెప్తాం అనేది గొప్ప అయిపోయింది ఈ మధ్యన. రాక్షసత్వం అనేటటువంటిది మంచి అనుకుంటున్నారు లేదా? ప్రజలకి మంచి అని చెప్పే ప్రయత్నం చేస్తున్న వాళ్ళలో ఇతను కూడా ఒకడు. ఇప్పుడు ప్రకాష్ రాజ్ ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయ్యాడో పక్కా యాంటీ నేషనల్ అని అర్థం, పక్కా యాంటీ హిందుత్వం అని అర్థం. అప్పుడన్నా నువ్వు గ్రహించాలి కదా. వీళ్ళ ఈ మధ్యన సాక్షిలో ప్రకాష్ రాజును కూడా వెనకేసుకొస్తున్నాడు. అదే కదా ఒక పాయింట్ ఏంటంటే, ఒకటే, మీరు ఎప్పుడైతే దేశద్రోహుల్ని దైవద్రోహుల్ని సమర్థిస్తారో మీ పేపర్ అయినా సరే, ఇప్పుడు సాక్షిలో వచ్చిందంటే అదేదో వేరేది అనుకోరు, అది వైసీపీ మాట అని అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇదివరకు కొడాలి నాని లాంటి వాళ్ళు మాట్లాడినటువంటి మాటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాటికి కూడా వెంటాడుతుంది. ఏదైతే రథం తగలబడితే కొత్త రథం ఇస్తాం, విగ్రహం పగలగొడితే ఇంకొక విగ్రహం ఇస్తాం, ఏముందంటే దాంట్లో ఆడికేమొస్తుంది ఈడికేమొస్తుంది అంటే నీకేమొచ్చింది వీడేమైపోతాడు అన్నటువంటి పాయింటే వచ్చింది. ఏ ఊళ్ళకి సంబంధించి మాట్లాడేటప్పుడు నోరు సంభాళించుకుని మాట్లాడాలి. ఫస్ట్ నీ భార్య భర్త ఇద్దరు కలిసి గుడికి వెళ్ళి దండం పెట్టుకున్నప్పుడు అదే విగ్రహాన్ని ఎవడో తలలు తీసేస్తామంటే చూస్తా ఊరుకుంటాం. 5 సంవత్సరాల్లో ప్రభుత్వం ఏ ఒక్కడిని పట్టుకోలేకపోయింది ఆ విగ్రహానికి సంబంధించి. సిగ్గుచేటైన విషయం. వాస్తవంగా ఆనాడు జగన్ ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత తటస్థుల్లో రావడానికి కారణమైంది రామతీర్థం విషయం. అది గ్రహించలేకపోగా పైగా ఇప్పుడు ఇట్లాంటి నెత్తిని పెట్టుకుంటున్నారు. రాముణ్ణి అవమానించేది, రాముణ్ణి అవహేళన చేసేది. అదేమంటే అతని వాదాన్ని మేము సమర్థించటం లేదు అంటున్నారు. వాదాన్ని సమర్థించకపోయినా అతన్ని సమర్థించడం కూడా తప్పే. ఆయన అతను ఏ కోణంలో సమర్థిస్తున్నాడు అంటే అరెస్ట్ చేస్తే మేము సపోర్ట్ చేస్తాం. రేపు పొద్దున హఫీజ్ సయ్యద్ తీవ్ర దావూద్ ఇబ్రహీం అరెస్ట్ చేసినా కూడా పొరపాటున వాళ్ళు ఆంధ్రాలో దొరికారు అనుకోండి, ఆంధ్రాలో దొరికి ఎట్లా అరెస్ట్ చేసేస్తారు వాళ్ళని? వాళ్ళ భావజాలం వాళ్ళకి ఉంటది, వాళ్ళ స్వేచ్ఛ వాళ్ళకి ఉంటదని ఏమైనా చెప్తారేమో వీళ్ళు ఆలోచించుకోవాల్సి ఉంది. వైసీపీ ఇదంతా జగన్ తెలిసే జరుగుతుందా? జగన్ పేరుతో కూడా ప్రెస్ నోట్ రిలీజ్ అయింది కాబట్టి, అంటే ట్వీట్ రిలీజ్ అయింది కాబట్టి తెలియకుండా ఎట్లా జరుగుతుంది? మేబీ జగన్ కి ఇందులో కొన్నే చెప్పుండొచ్చు. అంటే ఆయన అయితే నేరుగా అయితే ఇప్పటికి వచ్చి మాట్లాడలేదు. మొన్న కూడా మిగిలిన అన్ని విషయాల్లో మాట్లాడాడు. ఇందులో కూడా జ్ఞానేశ్వరి దగ్గర నుంచి అన్ని ట్వీట్లు పెట్టుకుంటూ వచ్చారు, ఒక అక్రమ అరెస్టులు ఇవన్నీ. అంటే ఈయన పేరెత్తి అయితే మాట్లాడింది లేదు ఇక్కడి వరకు. అంటే ఇది వైసీపీలో ఒక వర్గం ఏమైనా తొందరపడిందా, లేదంటే కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి వచ్చిందా? స్టాండ్ అయితే తీసుకోకపోకుండా వీళ్ళేం గబక్కన మాట్లాడరు. నాకు తెలిసి, నాకు అర్థమైనంత వరకు వల్ల మాత్రం
పార్టీ వాళ్ళు ఇదే నేను చెప్పినట్టు బాబు ఎవరిని అరెస్ట్ చేయించినా సరే వాళ్ళని మనం వెనకేసుకురావాలనే ఒక కొత్త టెండెన్సీలోకి వెళ్తున్నారు. ఇప్పుడు సిఐ నాగరాజుని అరెస్ట్ చేశారు, నాగరాజుకి మద్దతు ఇస్తారు వీళ్ళు, అతను కూడా అరెస్ట్ చేశారు కదా. అది కొత్తగా అది కూడా అంటున్నారు మొన్న అంబటి రాంబాబు, నాగరాజుని అక్రమంగా అరెస్ట్ చేశారు, అరెస్ట్ అసలు వాళ్ళని చేయాలని. ఇంకొకళ్ళని అరెస్ట్ చేస్తే వాళ్ళని కూడా అక్రమంగా అరెస్ట్ చేశారంటారు. మళ్ళీ అది డబుల్ స్టాండ్ అవుతా వైసీపీ. అదే కదా మరి. ఒకప్పుడు ఒక పక్కన సాయికృష్ణ మృతి మీద సపోర్ట్ చేసి ఒక పక్కన ఇతను అరెస్ట్ చేయడం కూడా తప్పంటే ఇంకెవరు, అతను కాపు ఇతను కాపే, మళ్ళీ సామాజిక కాపాడాలో తెలియట్లేదు. అదే అంటోంది. మనం సాధారణంగా ఏంటంటే మీకు ఇదివరకటి రోజుల్లో అంటే ఇక్కడ 2 ఫెయిల్యూర్స్ కనబడుతున్నాయి. పొలిటికల్ ఫెయిల్యూర్, పొలిటికల్ డిస్ట్రక్షన్ ఆంధ్రప్రదేశ్లో. 2014 ముందు మనం జర్నలిజం కెరీర్లోనే చూసాం, నేను ఎడిటర్గాను చూశాను, ఫీల్డ్లో జర్నలిస్ట్గాను చూశాను. అనేక అఖిలపక్ష సమావేశాలు కవరు చేసాం, డిబేట్లు చేసాం. అఖిలపక్ష సమావేశం మస్ట్గా ఉండేది. చంద్రబాబు నాయుడు గారి హయాంలోనేమో అసెంబ్లీలో ప్రాధాన్యం ఉన్న పార్టీలకి అఖిల పక్షానికి పిలిచేవాడు. అప్పుడు సిపిఐకి ప్రాతినిధ్యం లేదని పిలవలేదో ఏదో కూడా జరిగి కొంచెం వివాదం కూడా అయింది. ఇప్పుడు అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఉన్న పార్టీలందరినీ పిలిచేవాళ్ళు ఆయన కంపల్సరీ. అది చంద్రబాబు గారి టైంలో. రాజశేఖర రెడ్డి టైంలో పొలిటికల్ రికగ్నైజ్డ్ పార్టీస్ ఎన్నికల సంఘం చేత అలా పిలుస్తుండేవాళ్ళు. అందులో కమ్యూనిస్టులు వచ్చేవాళ్ళు, బీజేపీ వచ్చేది, డైరెక్ట్గా ఎమ్మెల్యేలు కాకపోతే ప్రతినిధి బృందం వచ్చేది టాపిక్స్ మీద. అఖిల పక్షం అంటే ఒక టాపిక్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది జరిగింది సాయికృష్ణ ఉదంతం, అఖిలపక్షం పిలిచి మీ అభిప్రాయాలు ఏం చెప్పండి, ఏం చేయమంటారు ఈ కేసులో, జరిగింది ఇది, మాకు తెలిసింది, ఇప్పుడు తెలిసిన తర్వాత ఇది జరిగింది అని చెప్తే వాళ్ళది నువ్వు కంప్లీట్గా పాటించాలని లేదు, బట్ డెమోక్రసీలో నువ్వు ఒక మంచి పని చేసినట్టు అవుతుంది, బాధ్యతాయుతమైన పాత్ర. జగను అఖిలపక్షమే ఇట్లా, చంద్రబాబు 14-19లోనూ ఇట్లా, ఇప్పుడు ఇట్లా. చంద్రబాబు 19లో ఎలక్షన్స్ ముందు ఏది బీజేపీని తిట్టాలనుకున్నప్పుడు అఖిల పక్షం అని కాకుండా అఖిల పక్షంతో పాటు అఖిల సంఘాలంటూ అప్పుడే చలసాని వీళ్ళందరూ కూడా పిలిచింది. ఇది రాష్ట్ర విభజన వ్యతిరేక ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పిలిచి తిట్టించారు బీజేపీ. అంతే తప్పించి నిజమైన అఖిల పక్షం జరగట్లేదు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ప్యూర్ యాంటీ పాలిటిక్స్, అంటే అవతల మనుషులతో వ్యక్తిగత శత్రుత్వంలా బిహేవ్ చేస్తున్నారు. తెలంగాణలోనే అదే జరుగుతుంది, ఆంధ్రాలో జరుగుతుంది. 2014 రాష్ట్ర విభజన తర్వాత 2 రాష్ట్రాల్లో కూడా ఒక ప్రతీకార రాజకీయాలు నడుస్తున్నాయి తప్పించి, అరే మన ఇద్దరం ప్రత్యర్థులం రాజకీయ ప్రత్యర్థులను తప్పించి రాజకీయ శత్రువులం కాదనే ఆలోచన పోయింది. అవతలోని చంపేయాలి, అవతలోని నాశనం చేసేయాలి, మనకు వ్యతిరేకంగా మాట్లాడేవాడు బతకూడదు, లేదా వాడు అట్లా అమ్ముడుపోయాడని చెప్పాలి, వాడి మీద దుష్ప్రచారం చేయాలి, వాళ్ళని వ్యక్తిగతంగా దూషించాలి. ఇది అన్ని పార్టీల్లో ఉంటుంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీలో ఉంటుంది, తెలుగుదేశం అధికారంలో ఉంటుంది తెలుగుదేశంలో, ప్రతిపక్షంలో అదే జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇవాళ ఈ అంశంలో మనం ప్రస్తావించాం, మనం అర్జెంట్గా ఇప్పుడు తెలుగుదేశానికి అమ్ముడుపోతాం. ఇలాంటి దిక్కుమాలిన ధోరణి కాకుండా ఇదొకటి. రెండవది వచ్చేటప్పటికి ఇప్పుడు ఇలాంటి అంశంలో ఏదైతే ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు పార్టీ ఏం చేసుకోవాలి, పార్టీ తరపున ఉన్నటువంటి మీరు ఏదో కమిటీ వేశారు కదా, వాళ్ళకి తెలుగుదేశానికి అయితే పాలిట్ బ్యూరో అంటారు, మీకు ఇంకొకటి ఏదో కమిటీ వేసుకున్నారు కదా ఇంపార్టెంట్ పర్సన్స్ అని, వాళ్ళందరూ ఆన్లైన్ లోనే కనెక్ట్ అవ్వండి, వచ్చి కూర్చోనక్కర్లేదు. ఎప్పుడు భేటీ అయిందో కూడా ఎవరికి తెలియదు, కూర్చుని అంటే అప్పుడప్పుడు జగన్ వచ్చి నెలకోసారి 2 నెలలకోసారి మీటింగ్ అవుతున్నాడు. కానీ అది కాదు కదా, ఇట్లాంటి అకేషన్ వచ్చింది, ఇష్యూ వచ్చింది, అందరి అభిప్రాయం తీసుకుంటున్నారన్న ఫీలింగ్. డెమోక్రసీ అంటే ఏంటి, ప్రజాభిప్రాయం, మన నాయకులు అందరి అభిప్రాయం. నీ పార్టీ తరపున ఉన్న అందరి నాయకులతో తీసుకుని ఈ అంశం మీద వారానికి ఒకసారి లేదా ఇట్లా అంశం రాగానే వెంటనే ఆన్లైన్ ఈవినింగ్కి కూర్చోవాలి, మాట్లాడి స్వయంగా జగన్ అందరి అభిప్రాయాలు తీసుకుని, ఎక్కువ వద్దు, ఒక్కొక్క నిమిషమే చెప్పండి అని చెప్పండి, కొన్ని టైం చాలదు అనుకుంటే 30 మంది ఉన్నారు, ఒక్కొక్క నిమిషంలో చెప్పేయండి, సింపుల్ అని చెప్పండి మీ అభిప్రాయం. లేదా మీ కమిటీ వరకు ఒక పోల్ లాగా వేసుకోండి, సమర్థిద్దామా వ్యతిరేకిద్దామా అన్నప్పుడు ఒక డెమోక్రటిక్ కాన్సెప్ట్ వస్తుంది. అప్పుడు తప్పుని అంటే వీళ్ళందరూ కూడా చెక్ చేస్తారు. ఇప్పుడు నాకు తెలిసి పార్టీ చెప్పింది కాబట్టి వీళ్ళందరూ ప్రెస్ మీట్లు పెట్టేశారు, తర్వాత ఇవన్నీ బయటకు వచ్చాక వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు అంబటి రాంబాబు గుడికి వెళ్ళడా, లేకపోతే మనోహర్ లేకపోతే సుధాకర్ రెడ్డి గుడికి వెళ్ళడా, వెళ్ళినప్పుడు ఈ రావణ మాటలు ఒకసారి అక్కడ పెట్టుకుని విని గుళ్ళో మాట్లాడండి. ఏది రాముడు పారిపోయాడంట అడవిలో, మరి వీడికి ఎవడు చెప్పాడు, లేకపోతే ఏ భారతం చదివాడు. ఇదివరకు మనకి రామాయణ విషవృక్షం అని రాసింది ఒక ఆవిడ, కమ్యూనిస్ట్ ఆవిడ, అంటే రామాయణంలో వ్యతిరేకతలతో కూడినటువంటి స్టోరీ. అదే నీకు ఒక ఖురాన్ గురించి అట్లా వ్యతిరేకతతో రాస్తే ఈ రోజు వరకు ప్రపంచంలో బతకలేకపోతున్నారు, ఎక్కడెక్కడో దాక్కుని బతుకుతున్నారు. సాల్మన్ రష్డీ పోయాడు,
అమ్మాయి తస్లిమా నసీర్ని ఎక్కడుందో తెలియదు. మన హిందువులకు ఉదారవాదం ఎక్కువ. ఈ మధ్యన కొంచెం కనీసం నోరన్న మీరు తెలుస్తున్నాం. ఇంతకుముందు అయితే అది కూడా తెరిచేవాళ్ళం కదా. అది వాడి కర్మలే, వాడు పోతాడులే, దేవుడు చూసుకుంటాడులే అని వదిలేస్తాం. ఇప్పుడు దేవుడు చూడట్లా, జనం చూస్తున్నారు. దేవుడు జనాలకి అప్పచెప్పాడు, నేను నా పని నేను చేస్తున్నాను రా, నన్ను నిందించేటప్పుడు మీరు పూజించేవాళ్ళు మీరెందుకు చూడరు అంటున్నాడు. మనమే చూస్తున్నాం ఇప్పుడు. కాబట్టి నువ్వు నీ భార్య పిల్లలతో సహా గుడికి వెళ్తావు, లేదా పెళ్ళప్పుడు కూడా ముహూర్తం చూస్తావు కదా నువ్వు. అట్లాంటి ముహూర్తాన్ని తప్పుపడుతున్నాడు. నువ్వు హిందువే కదా, అంబటి రాంబాబు లేకపోతే మిగతా వాళ్ళందరూ, దాంట్లో ఉన్న వాళ్ళందరూ హిందువులే కదా. ఆడేమంటున్నాడు, మనందరం బంగ్లాదేశ్ నుంచి వచ్చామంట. మరి ఈడేమైనా పాకిస్తాన్లో పుట్టాడేమో తెలియదు, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ అవతల ఏమైనా పుట్టాడేమో తెలియదు. బంగ్లాదేశ్లో నుంచి వచ్చిన హిందువులట. మరి బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చామంట. బంగ్లాదేశ్ భారతదేశంలో భాగం అని తెలిసావద్దు అనుకోండి. వీడికి చదువుకున్నాడు లేదు నాకు అర్థం కాదు. పాకిస్తాన్లో బంగ్లాదేశ్ భాగం, పాకిస్తాన్ భారత్లో భాగం. మనం విడదీసిస్తే మొక్క వాళ్ళు బతుకుతున్నారు అక్కడ. అది కూడా తెలియని సన్నాసి మరి ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాడు నాకు అర్థం కాదు. అలాగే రాముడికి సంబంధించి తరిమి వేస్తే పారిపోయాడంట అడవుల్లోకి. మరి ప్రపంచానికి అందరికీ తెలిసింది రాముడు తండ్రి మాట విని జవదాటకుండా, అది కూడా తండ్రి కూడా డైరెక్ట్గా చెప్పకపోతే ఎవరైతే కైకేయి చెప్పింది, సవతి తల్లి ఆవిడ, అంటే తండ్రి మూడో భార్య, ఆమె చెప్తే మీ నాన్న ఇట్లా చెప్పలేకపోయాడు, నాకు ఇచ్చినటువంటి మాట ఇదయ్యా అంటే, ఏంది పెన్నెమ్మ నువ్వు ఇట్లాంటి తప్పుడు మాటలు చేస్తావని అనలేదు. అనకుండా వాళ్ళ నాన్న చెప్పాడని వెళ్ళిపోయింది. ఆ చిన్న తమ్ముడికి ఏది భరతుడికి భరతుడికి పట్టాభిషేకం చేయడానికి చేసింది. అది తెలిసి కూడా నువ్వేంటి నీ బిడ్డ కోసం నాకు చేస్తావా, ఇది నా రైట్ అని గొడవ చేయలే. తండ్రి కోరుకున్నది, తండ్రి ఇచ్చిన మాట నిలబెట్టాలని అడవికి వెళ్ళాడు. అడవికి వెళ్ళినప్పుడు అప్పటిదాకా రాజభోగాలు అనుభవించినటువంటి సీతమ్మ కష్టాలని అనుభవించడానికి సిద్ధపడి వెళ్ళింది. ఏది పట్టు పీతాంబరాలని తీసేసి నేత బట్టలతో వెళ్ళింది. తద్వారా మనం ఆ రామాయణం నుంచి నేర్చుకునేది ఏంటి, తండ్రి పట్ల ఎట్లా గౌరవం ఉండాలి బిడ్డలకి, అట్లాగే భార్యాభర్తలు ఎంత అన్యోన్యంగా ఉండాలి, సోదరులు ఎట్లా అన్యోన్యంగా ఉండాలి. తన తల్లిని తిట్టి రాముడి చెప్పుల్ని తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టి పరిపాలించాడు భరతుడు రాముడు వచ్చేదాకా కూడా. అలాగే జంతువులను ఎట్లా ప్రేమించాలి, వానరాల్ని ప్రేమించి వాటందరినీ తీసుకెళ్ళి యుద్ధం చేసి గెలిచినటువంటి వాడు రాముడు. అంటే మనకి జంతు ప్రేమ ఎట్లా ఉండాలి, వృద్ధులతో ఎట్లా ఉండాలి, శబరి లాంటి వాళ్ళకు చూపించాడు. అలాగే రావణుడేమి పూర్తి రాక్షస స్వభావుడు కాదు, వాస్తవంగా బ్రాహ్మణుడు. అతను ప్రపంచం మొత్తాన్ని గంటలో తిరిగి రాగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి, అంత శక్తి సామర్థ్యాలు వాళ్ళ కలిగినటువంటి వాడు కూడా ఒక ఆడపిల్లని చెరబడితే ఎట్లా నాశనం అవుతాడు. ఇంకొకళ్ళ ఆ భార్యని ఇప్పుడు పెళ్లి కాకముందు పెళ్లికి ఆశపడ్డాడంటే అర్థం ఉంది. పెళ్ళైనటువంటి మహిళ పట్ల ఇట్లాగ ప్రవర్తించడం తప్పన్నటువంటిది అక్కడ చెప్పబడింది. అంత పెద్ద రాజ్యం సర్వనాశనమైంది. అక్కడ సర్వభూషణమైనటువంటిది బంగారు నగరం లాగా ఉంటదట అది. అంత లంక అద్భుతమైన నగరం చివరికి రాక్షస రాజ్యంగా చరిత్రలో కాదు, పురాణికాల్లో కాదు, శాశ్వతంగా నిలిచిపోయింది. లంకలో పుట్టినోడు చేటు అంటాం మనం ఇక్కడ సామెత. అంటే ఏంటి, లంక అంటే అట్లాంటిది అనేది మనకు ముద్ర పడిపోయింది. ఆ స్టేజికి ఎందుకు పడింది, ఒక్క వ్యక్తి చేసిన తప్పు తరతరాలు వెంటాడుతోంది. అంటే మనం చేసే తప్పు మన శాశ్వతంగా వెంటాడుతుందని. ఇక్కడ వీళ్ళు చేస్తున్నది అదే తప్పు, శాశ్వతంగా వెంటాడేలా చేసుకుంటున్నారు. అది గుర్తుపెట్టుకోవాలి సార్. ఇందులో ఓవరాల్ గా మూడు, ఒకటి ఒక డైవర్షన్, ఒక వ్యూహం, ఒక ట్రాపింగ్. డైవర్షన్ ఏంటి అంటే సాయి కృష్ణ అంశం ఒక బాగా హైలైట్ అవుతున్న టైంలో ఇది వచ్చింది, ఇప్పుడు అది పక్కకి వెళ్ళిపోయింది. ఓకే, ఏదో చిన్న వార్త వస్తుంది కానీ ఇదే బాగా హైలైట్ అయింది. ఆ డైవర్షన్ లో కూటమి ప్రభుత్వం సక్సెస్ అయిందా? రెండోది వ్యూహం ఏంటి అంటే ఇప్పటికే మొదటి నుంచి కూడా హిందూ వ్యతిరేక ఒక ముద్ర ఉంది జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఎప్పుడైతే తిరుమల లడ్డు వ్యవహారం అప్పుడు కూడా ఇలాగే హిందువులు కానీ మనలాంటి వాళ్ళందరం కూడా ఒక అయోమయం, కన్ఫ్యూజ్ అయ్యాం. నిజంగా కల్తీ జరిగిందా, ఇప్పటి వరకు మనం కల్తీ జరిగిన లేదంటే ఆవు కొవ్వు బందుకో ఇలాంటి లడ్డు తిన్నావా అనే ఒక కన్ఫ్యూజన్ లో వీళ్ళని క్రియేట్ చేశారు హిందూ వ్యతిరేక. ఇప్పుడు కూడా హిందువులకి రామాయణం గురించి ఇలా మాట్లాడిన వ్యక్తిని సపోర్ట్ చేయడం వల్ల ఇప్పుడు మళ్ళీ ఇంకొక అయోమయం, ఇంకో కన్ఫ్యూజన్. ఇందులో ఈ ట్రాప్ లో చాలా ఈజీగా పడిపోయిందా వైసీపీ? హిందుత్వ అంశాల విషయంలో వాస్తవంగా చెప్పాలని నేను ఇంతకుముందు కూడా చెప్పాను, హిందుత్వ వ్యతిరేక పరిపాలన అయితే చేయలేదు వాళ్ళు చేసిన తప్పల్లా విగ్రహాలు కూల్చిన విషయంలో సరైనది చేయలేకపోవడం, ఆ రోజునే మనం తప్పుపట్టాం. అట్లాగే నాని వాగిన వాగుండి మనం తప్పుపట్టాం. ఇది మన దగ్గర క్లారిటీగానే ఉంది. వాళ్ళు చేస్తే తప్పును మనమే వెనకేసుకున్నాం. రెండవది వచ్చేటప్పటికి గుళ్ళకి ఆ రోజున సిస్టమ్ ప్రకారం తీసుకొచ్చినవాడు జగన్మోహన్ రెడ్డి. శ్రీవాణి అనే విధానానికి ద్వారా అనేక గుళ్ళ నిర్మాణానికి శ్రీకారం చుట్టినటువంటి వాడు. అలాగే ఏదైతే ఈ ట్రస్టులకు సంబంధించినటువంటి కొన్నిటి వాళ్ళ చేతికి అప్పచెప్పి పరిపాలన చేసుకోమని చెప్పినటువంటి వాడు. ఆ విషయాల్లో ఎక్కడా కూడా తేడా చేయలేదు. కాకపోతే ఏంటి అంటే ఈ తిరుపతి లడ్డు గురించి వీళ్ళు చేసినటువంటిది వీళ్ళ దగ్గర జరిగిన ఫెయిల్యూర్ని
జగన్ లాక్కొచ్చి దాన్ని డిఫెండ్ చేసుకోవడం చేతకాలే. అది అవును. అక్కడ దాన్ని నేనైతే పందికోవులు ఆవు కోవులు ఫస్ట్ నుంచి చెప్తా, అది ఏ ఎదవా చేయడు అక్కడ అన్నటువంటిది, బుద్ధున్నోడు ఏ ఎదవా చేయడని తర్వాత రిపోర్ట్లు అదే వచ్చింది. అది పాజిటివ్ గా తెచ్చుకోవాల్సింది వీళ్ళు సరిగ్గా చేసుకోలేకపోయారు. పైగా వీళ్ళకు ఉన్నటువంటి ఏకైక సమస్య ఏంటంటే ఈ హిందుత్వ అంశాల్లో డీల్ చేయడానికి ఒక మెకానిజం ఏర్పాటు చేసుకోలేదు. ఒక భూమన కరుణాకర్ రెడ్డి లాంటోడు కొట్టుకుంటుంటే వ్యక్తి అయిపోతున్నాడు తప్పించి పార్టీ కాబట్టి. ఇక్కడ ఏ ఇష్యూలోనైనా సరే క్రైస్తవీకరణ అన్నటువంటి వైపుకి రాష్ట్రాన్ని తీసుకెళ్ళి ఉంటే గనక అనిలు నువ్వు వాళ్ళు గొడవ పెట్టుకోరు. అటుకు తీసుకెళ్లలేదనినా గొడవ పెట్టుకున్నాడు అనిల్ కదా. అలాగే జీతాలు చంద్రబాబు టైంలోని ఇచ్చారు, ఇప్పుడు ఇతని టైంలోని ఇచ్చారు, ఇప్పుడు కూడా ఇస్తున్నారు జీతాలు ముస్లింలకి క్రైస్తవులకి. కాబట్టి అందులో జగన్ తప్పడానికి ఏమి లేదు. ఇక్కడ ఈ టాపిక్స్ వచ్చినప్పుడు అతన్ని నోరు కంట్రోల్ చేయలేకపోయారు ఆ రోజున విగ్రహాల విషయంలో. ఇవాళ రోజున ఇట్లాగే నోటి దోల మాట్లాడుతున్న వాళ్ళని సమర్థిస్తున్నారు. ఇక్కడ మెయిన్ సమస్య ఏంటంటే మతం మారి మన పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఏదన్నా దైవదోషం చేయదలుచుకుంటే వాళ్ళని నియంత్రించడం అనేసి వాళ్ళు ఏ రూట్ లోకి తీసుకెళ్తే ఆ రూట్ లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నది పార్టీ. వాళ్ళ కోరికను నెరవేర్చే క్రమంలో తన ఉనికికే ప్రమాదం తెచ్చుకుంటుంది. అది ఆలోచించుకోవాలి. రాజకీయంగా ఎఫెక్ట్ అవుతారు రేపు పొద్దున్న ఒక వర్గం నుంచి ఒక మతం నుంచి. ఖచ్చితంగా ఇట్లాగే ఉంటే గనక అవుతుంది, నో డౌట్. హిందూ వ్యతిరేకి నిజమే అన్నట్టుగా అవుతుందేమో. రైట్, చూద్దాం నిజంగా తెలిసి జరుగుతుందా తెలియ జరుగుతుందా వైసీపీ లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలు. ఒకటి అయోమయం, కన్ఫ్యూజన్, రెండోది నిజమేనా వీళ్ళు చేస్తున్నది అనేది కూడా. ఇది ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచించుకుంటే బెటర్.